లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం ఈరోజు 3వ నెల 31వ తేదీ ఈరోజు వీడియో చేస్తున్నాం. అంతేకాకుండా మేషరాశి గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఏ నక్షత్రం చూస్తే వీళ్ళకి సూటబుల్గా ఉంటుంది, వీళ్ళ జీవితం బాగుంటుంది. చాలామంది సిద్ధాంతులు చూస్తున్నారు కదా, మరి వాళ్ళ జీవితాలు ఎందుకు బాగలేవు? ఏ రాశికి సంబంధించిన రాశి అధిపతి, ఆ నక్షత్రాధిపతి చూస్తే కాదు, అసలుకి రహస్యమైన విషయాలు ఉన్నాయి. నాకు అమ్మవారు చెప్పున్నారు, అవి సత్యం. ఆ విషయాలు నేను చూసి పరిశీలించి చాలామందికి జ్యోతిష్యం చెప్పా. అద్భుతంగా ఉన్నాయి జాతకాలు. ఏ రాశికి ఒక్కొక్క రాశికి చూపబడిన గ్రహాలే కాకుండా దానికి అంతరంగంగా చాలా లోతైన విషయాలు గ్రహాలు ఉన్నాయి. ఆ గ్రహాలను పరిశీలిస్తే కానీ వాళ్ళ జీవితం బయటికి రాదు. నేను అందుకని చెప్పేసి వాళ్ళ జీవితాన్ని ఒక మేషరాశిలో పుడితే ఏ గ్రహాన్ని చూడాలనో నేను ఆ గ్రహాన్ని చూసి వాళ్ళ జీవితం ఇలా ఉండదని నేను చెప్పగలుగుతున్నాను. అట్టనే ప్రతి రాశి గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు మేషరాశి కుజుడు బాగున్నాడు, మేషరాశి అధిపతి కేతువు బాగున్నాడా లేదు భరణి నక్షత్రానికి అధిపతి శుక్రుడు బాగున్నాడా లేదా, ఆ తర్వాత కృత్తిక పాదం రవి బాగున్నాడా లేదా అనేది కాదు. దాంట్లో అంతరంగంగా చాలా విషయాలు ఉన్నాయి. అవి చెప్పాలంటే కొంత టైం పడుతుంది. అందుకని చెప్పేసి అవి చెప్పడానికి నాకు కొన్ని విషయాలు అప్పుడే నేను చెప్పను. నేను చెప్తాను కంపల్సరిగా, కొంత టైం పడుతుంది. అందుకని నన్ను ఏ విధంగా అయినా సరే మంచిగా భావించండే కానీ చెడుగా భావించొద్దు. లైకు, షేరు, కామెంటు, గంట కొట్టండి. నాకు మీరు సబ్స్క్రైబ్లు ఎక్కువగా వచ్చే కొద్దీ నేను అన్ని విషయాలు చెప్తాను. నేను కంపల్సరిగా అద్భుతమైన విషయాలు ఉన్నాయి నేను చెప్తాను. మీరు కావాలంటే మీ జాతకాలని నాకు ఫోన్ చేసి అడగండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, లేదంటే నాకు అక్ష హృదయం విద్యలో మీరు అడగండి. నేను అన్ని విషయాలు మీకు చెప్తాను. మీ జీవితంలో మేలు జరిగితేనే నన్ను మీరు నాకు బహుమతిగా ఇవ్వండి. నేను అంత గొప్పగా చెప్పగలనని నాకు అంత భగవంతుడు నాకు ఆ సాహసం ఇచ్చిండు కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నా. అయితే యథార్థంగా విద్య తెలిసిన వ్యక్తి మాట్లాడకూడదని శాస్త్రంలో ఉంది. కానీ మీకు తెలియాలంటే ఎలా? అందుకోసమే నేను ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నా కానీ లేకపోతే వేరే విధమైన విషయాలు కాదు. మీరు మరోలా భావించొద్దు. నన్ను మీరు మనసులో పెట్టుకుంటే మీకు అన్ని మంచి విషయాలు నేను చేరవేయగలనని నేను చెప్తున్నాను. లక్ష్మీ దుర్గా జ్యోతిష్యాలయం. నా ఫోన్ నెంబరు 91 60 21 61 14.